హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సింపుల్గా చికెన్ 65 ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా వాష్ చేసుకున్న చికెన్ తీసుకొని దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఎప్పుడూ చెప్పేలానే అల్లం చిన్నులపై దంచి అప్పటికప్పుడు వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. దాని తర్వాత కొంచెం గరం మసాలా, దాని తర్వాత ఉప్పు మీకు సరిపడినంత తీసుకోండి. నెక్స్ట్ కారం వేసుకుందాం. కారం కూడా మీ రుచి సరిపడినంత, కారానికి సరిపడినంత కారం తీసుకోండి. దాని తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. నేను ఇక్కడ మైదా వాడట్లేదు, కార్న్ఫ్లోర్ వేసాను. కార్న్ఫ్లోరు తర్వాత మైదా ప్లేస్లో ఇక్కడ మనం బియ్యం పిండి తీసుకుందాం. దీనివల్ల మంచి క్రిస్పీనెస్ అనేది వస్తుంది. అలానే ఒక ఎగ్ వైట్ వేసుకుంటున్నాను. ఎగ్ వైటే ఎందుకంటే టెక్చర్ అనేది చాలా బాగుంటుంది. ఎల్లో వేయటం వలన నెక్స్ట్ ఆయిల్ అనేది మనం రీయూజ్ చేసుకోలేము. అందుకని నేను ఎల్లోని స్కిప్ చేశాను. మీరు కావాలంటే ఎల్లోని వేసుకోండి. నేను ఇక్కడ వైట్ మాత్రమే వేసుకున్నాను. తర్వాత మొత్తం అన్నిటిని మిక్స్ చేసేసుకుందాం. నిమ్మరసం కూడా వేసుకోవాలి కొంచెం. లేదు మాకు చికెన్లో పులుపు నచ్చదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకొని వీటన్నిటిని చక్కగా ముందు మ్యారినేషన్ చేసుకుందాం. ప్రతి ముక్కకి పట్టాలి. మీరు చిన్న చిన్న ముక్కలు తీసుకున్నట్లయితే మంచి కలుపుకోవచ్చు. అదే పెద్ద ముక్కలు అయితే చికెన్కి కొంచెం ఘాట్లు పెట్టుకొని చికెన్ అనేది కలుపుకోవాలి. ఇలా తీసుకున్న దాన్ని ముందుగా మనం మొత్తం కలిపేసుకుందాం. నేను ఇంకా ఇందులో కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకున్నాను. ఎందుకంటే చికెన్ ఫ్రైకి మంచి కలర్ అనేది కావాలి. మనం వేసే కార్న్ఫ్లోర్ మైదా వలన ఆ కలర్ అనేది ఏమి రాదు. ఇలా మొత్తం అన్నీ మిక్స్ చేసేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. అప్పుడే చికెన్ అనేది చాలా జ్యూసీగా ఉంటుంది. మనం కలిపే విధానంలోనే చికెన్ ఫ్రై అనేది టేస్ట్ వస్తుంది. ఇలా కలుపుకున్న దాన్ని ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. మీకు కుదిరితే ఓవర్ నైట్ కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఇలా బాండి పెట్టుకొని ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ అనేది డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. ఇలా ఫ్రిడ్జ్లో నుంచి తీసాక ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. ఎందుకంటే కిందది మీది కలుపుకుంటే మసాలాలన్నీ ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి. అలా ఒకసారి కలుపుకున్నాక ఆయిల్లో వేసేసుకుందాం ఒక్కొక్కటిగా. నేను ఇక్కడ 2 బ్యాచెస్ వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఈవెన్గా అంత కుక్ అవ్వాలి అంటే ఒకేసారి మొత్తం వేసి ఇరుకిరుగ్గా చేయకూడదు. ఫ్రై అనేది చక్కగా ఇలా వెడల్పుగా వేసుకుంటే అవి కూడా చక్కగా ఏగుతాయి బాగా. ఇలా అన్నీ వేసుకున్నాక 8 మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 8 నిమిషాలు అనేది వాటిని కదపకుండా అలానే ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ వీటిని ఇంకొక వైపుకు తిప్పుకొని ఇంకొక 8 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇలా చేయటం వలన ముక్క లోపల దాకా బాగా వేగుతుంది. ఇప్పుడు మనం వేయగానే ఒక 8 నిమిషాలు ఇటువైపు తిప్పి మళ్ళీ ఇంకొక 8 నిమిషాలు తిప్పాక మళ్ళీ వాటిని మీడియం ఫ్లేమ్ నుంచి మళ్ళీ సిమ్లో పెట్టుకొని 5 మినిట్స్ మళ్ళీ ఒకవైపు 5 మినిట్స్ ఒకవైపు వేపుకుంటే మంచిగా వేగుతాయి. కలర్ కూడా మంచి టెక్చర్తో బాగా వస్తుంది. ఈ చికెన్ ఫ్రై అనేది బాగా వేగాలి, లేదంటే ముక్క అనేది పచ్చి పచ్చిగా ఉంటుంది. నాకు మొత్తం ఒక బ్యాచ్ వేగడానికి 30 మినిట్స్ పట్టినాయి. అలా సిమ్లో నిదానంగా పేషెన్స్తో వేపుకుంటేనే చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగో ఇలా గలగల ఆడాలన్నమాట చికెన్ అనేది వేగితే. నేను రెండో బ్యాచ్ కూడా వేసేసుకున్నాను. ఇవి కూడా ఫ్రై అయ్యాక కొన్ని జీడిపప్పును తీసుకొని ఇలా వేసుకుందాం. కొంచెం ఆయిల్ బాగా హీట్గా ఉంటే ఇలా జాలీలో వేసుకొని వేపుకోవచ్చు. ఇక్కడ అంత హీట్ ఏం లేదని చెప్పేసి నేను నార్మల్గా వేసేసాను. ఇలా జీడిపప్పు వేగాక చికెన్లో వేసేసుకుందాం. చికెన్ చాలా కలర్ఫుల్గా బాగా కుదిరిందండి. లోపల దాకా ముక్క సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ చికెన్ 65 అనేది చాలా బాగా కుదిరింది. అలానే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.